అందరికీ నమస్కారం. ఈరోజు మనం చరిత్ర పుటల్లోకి కాస్త లోతుగా వెళ్దాం. హైదరాబాద్ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు మనకు చాలా మంది పాలకులు గుర్తుకొస్తారు. కాని ఒక నగరం రూపురేఖల్నే మార్చేసిన పాలకుడు, ఆధునిక హైదరాబాదుకి పునాది వేసిన వ్యక్తిగా ఒకరిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయనే హైదరాబాద్ 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీఖాన్. ఇంతకీ ఆయన్ని ఆధునిక హైదరాబాద్ రూపశిల్పి అని ఎందుకంటారో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. ఈ కథ మొదలయిందే ఒక రకంగా చాలా ఆశ్చర్యంగా. ఎందుకంటే మీర్ మహబూబ్ అలీఖాన్ సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి ఆయన వయసు కేవలం 3 ఏళ్ళు. ఆలోచించండి, మాటలుగూడా సరిగ్గా రాని వయసులో ఒక విశాలమైన రాజ్యానికి రాజవ్వడమంటే నిజంగా ఊహకు కూడా అందని విషయం గదా. చూశారుగా, 1866లో పుట్టి 1869లో అంటే 3 ఏళ్లకే రాజయ్యారు. కాని అధికారికంగా పాలనా పగ్గాలు చేపట్టింది మాత్రం 1884లో. ఈ మధ్యకాలంలో ఆయన బాల్యం చాలా ప్రత్యేకంగా గడిచింది. ఒక పక్క పాత సాంప్రదాయాలు, మరోపక్క ఆధునిక మార్పులు, ఈ రెండింటి మధ్య వారధిలా సాగింది ఆయన ప్రస్థానం. మొదటి సాలార్జంగ్ లాంటి గొప్ప అనుభవజ్ఞులైన సంరక్షకుల చేతుల్లో ఆయనొక పాలకుడిగా రూపుదిద్దుకున్నాడు. సరే, ఆయన ప్రయాణాన్ని మనం ఇంకాస్త స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఒక పాలకుడిగా ఆయన ఎలా ఎదిగారు, తర్వాత ఆధునిక రాజ్య నిర్మాణానికి ఆయన వేసిన పునాదులేంటి, ఆ తర్వాత పాలనను కింది స్థాయికి ఎలా తీసుకెళ్లారు, రాజుగా మాత్రమే కాకుండా ఒక వ్యక్తిగా ఆయనెలాంటివారు, చివరిగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లేంటి, మనకు మిగిల్చిన వారసత్వమేంటి అనేవి చూద్దాం. ఇక మొదటి భాగంలోకి వెళ్దాం. పాలకుడిగా ఎదుగుదల. అసలా యువ నిజాం తొలి రోజులు ఎలా గడిచాయో, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన బాల్యమంతా గొప్ప వ్యక్తుల మధ్య గడిచింది. ఒకవైపు మొదటి సాలార్జంగ్, షంషుల్ ఉమ్రా లాంటి వాళ్లు రాజనీతి పాఠాలు నేర్పుతుంటే, మరోవైపు సాక్షాత్తు గొప్ప ఉర్దూ కవి మిర్జా గాలిబ్ మనవడైన మిర్జా ఆషాబేగ్ ఆయనకు గురువుగా ఉండేవారు. అంటే సాహిత్యం, కళలు కూడా ఆయనకు చిన్నప్పటినుండే అలవడ్డాయన్నమాట. ఆయన ప్రభావం ఎంతలా ఉండేదంటే, అప్పటి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ రిప్పన్ కూడా ఆయన్ని అధికారికంగా కలిశారు. అంతర్జాతీయంగా కూడా ఆయన గుర్తింపు పొందారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక అయితే 1874లోనే ఆయన్ని ముద్దుగా లిటిల్ ఫెల్లో అని పిలుస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. సరే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. ఆధునిక రాజ్య నిర్మాణం. ఇక్కడే అస్సలు కథ ఉంది. ఆయన పాలనలో హైదరాబాద్ సంస్థానం రూపురేఖల్ని మార్చేసిన కొన్ని అద్భుతమైన గొప్ప సంస్కరణలు జరిగాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. అప్పట్లో వాళ్ల ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయ పాలనను పక్కాగా ఒక పద్ధతి ప్రకారం నడిచే ఆధునిక పరిపాలనా వ్యవస్థగా మార్చడం ఎలా? ఇది నిజంగా ఒక పెద్ద సవాలే. ఆ సవాలుకు సమాధానంగానే వచ్చింది ఈ ఖానూన్ చా ఏ ముబారక్. 1892లో 6వ నిజాం జారీ చేసిన ఈ శాసనం ఒక చరిత్రాత్మకమైనది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ రాజ్యానికి ఇదే మొట్టమొదటి రాజ్యాంగం లాంటిది. ప్రధానమంత్రి విధులేంటి, మంత్రుల బాధ్యతలేంటి, సెక్రటేరియట్ ఎలా పనిచేయాలి, ఇలా ప్రతీదీ స్పష్టంగా ఇందులో నిర్వచించారు. ఈ కొత్త పరిపాలనా విధానం ఎలా ఉండేదో చూడండి. పాలనను ప్రధానంగా 2 భాగాలుగా విభజించారు. మొదటిది క్యాబినెట్ కౌన్సిల్. ఇదొక ఎగ్జిక్యూటివ్ బాడీ అనమాట. అంటే పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నీ ఇక్కడ చర్చించి నిర్ణయాలు తీసుకుని నిజాం ఆమోదం కోసం పంపేవారు. రెండోది లెజిస్లేటివ్ కౌన్సిల్. దీని పని రాజ్యానికి అవసరమైన చట్టాలను తయారు చేయడం. ఇక 1893లో ఏర్పడిన ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చూస్తే, దీనికి దీవాన్ అంటే ప్రధానమంత్రే అధ్యక్షుడుగా ఉండేవారు. ఇందులో మొత్తం 19 మంది సభ్యులు ఉండేవారు. మరి ఈ సభ్యులు ఎవరంటే హైకోర్టు చీఫ్ జస్టిస్, రెవెన్యూ డైరెక్టర్, ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఇలా అందరూ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులే. అంటే ఈ కౌన్సిల్ నిండా ప్రభుత్వ అధికారులే ఉన్నారు తప్ప ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులు లేరన్నమాట. ఇక్కడ చూడండి, ఈ వాక్యం చాలా ముఖ్యం. ఇది నేరుగా చారిత్రక రికార్డుల నుంచి తీసుకున్నది. ఈ శాసనసభలో ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేరు. సంస్కరణలు గొప్పవేనైనా వాటిలో ప్రజాస్వామ్యానికి ఎంత తక్కువ చోటు ఉండేదో ఈ ఒక్క వాక్యం మనకు స్పష్టంగా చెబుతోంది. ఇది ఆ సంస్కరణలలో ఉన్న ఒక పెద్ద పరిమితి. ఇక పరిపాలనలో చేసిన మరో కీలకమైన మార్పు భాషకు సంబంధించింది. 1884లో నిజాం ఆదేశాల మేరకు దివాన్ సాలార్జంగ్ II
అప్పటిదాకా అధికార భాషగా ఉన్న పర్షియన్ స్థానంలో ఉర్దూను ప్రవేశపెట్టారు. దీనివల్ల పరిపాలన అనేది సామాన్య ప్రజలకు కూడా కొంచెం దగ్గరయ్యే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు మూడో భాగానికొద్దాం, క్షేత్రస్థాయి పాలన. సంస్కరణలు అంటే కేవలం రాజధానికే పరిమితం కాలేదు. అవి గ్రామస్థాయికి, పట్టణస్థాయికి కూడా చేరాయి. పాలనను కింది స్థాయికి తీసుకెళ్లారన్నమాట. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. బ్రిటిష్ ఇండియాలో లార్డ్ రిపన్ స్థానిక స్వపరిపాలనా చట్టాన్ని 1884లో తీసుకొస్తే, దానికి చాలా దగ్గరగా 1888లో మహబూబ్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్యంలో దస్తూరుల్ అమల్ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే కాలంతో పాటు హైదరాబాద్ కూడా అడుగులు వేస్తోందనడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఈ దస్తూర్ ఉల్ అమల్ చట్టమే స్థానిక పాలనకు ఒక పునాదిరాయి లాంటిది. దీన్నే లోకల్ ఫండ్ రూల్స్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ చట్టం ద్వారానే స్థానిక వ్యవహారాలు చూసుకోవడానికి ఒక సరికొత్త 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది 1889 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ 3 అంచెల వ్యవస్థ ఇదే. అందరికంటే పైన సెంట్రల్ బోర్డు, దాని కింద జిల్లాల వారీగా జిల్లా బోర్డులు, వాటి కింద ఇంకా చిన్న స్థాయిలో తాలూకా బోర్డులు. దీనివల్ల ఏమైందంటే పరిపాలన వికేంద్రీకరించబడింది. అంటే అధికారాలన్నీ ఒకే చోట కాకుండా కింది స్థాయికి కూడా బదిలీ అయ్యాయి. సరే, ఇంతసేపు పాలకుడిగా ఆయన చేసిన సంస్కరణలు చూశాం. ఇప్పుడు 4వ భాగానికొద్దాం, రాజు వెనక ఉన్న వ్యక్తి. అసలు సింహాసనం అవతల ఒక వ్యక్తిగా మీర్ మెహబూబ్ అలీఖాన్ ఎలాంటివారు, ఆయన అభిరుచులేంటి తెలుసుకుందాం. ఆయనకు చాలా పేర్లు, బిరుదులు ఉన్నాయి. రంగురంగీలా రాజా అని ఆయన పిలిచేవారు. అంటే ఆయన చాలా సరదాగా, కళాత్మకంగా ఉండేవారనర్థం. మనం ఈ రోజుల్లో కూడా ప్రత్యేక సందర్భాల్లో వేసుకునే షేర్వానీని ప్రాచుర్యంలోకి తెచ్చింది ఆయనే. ఆయనకు క్రీడలంటే కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా పోలో మరియు టెంట్ పెగ్గింగ్లో ఆయన నిపుణుడు. అంతేకాదు, ముషాయిరాలంటే అంటే కవి సమ్మేళనాలంటే ఆయనకు ప్రాణం. ఎంతోమంది కవులను, కళాకారులను ఆదరించారు. ఆయనకు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. సూఫీ సన్యాసి బాబా షర్ఫుద్దీన్ అంటే ఆయనకెంతో భక్తి. ఇక ఆయన వ్యక్తిత్వంలో మనం తప్పక చెప్పుకోవాల్సిన ఒక గొప్ప గుణం ఆయన మతసహనం. ఎవలు ఏ మతానికి చెందినవారైనా, ఏ ప్రాంతం వారైనా సరే, వాళ్ల నేపథ్యం చూడకుండా కేవలం వాళ్ల ప్రతిభను, సామర్థ్యాన్ని బట్టే ఉన్నత పదవుల్లో నియమించేవారు. ఇది ఆ కాలంలో చాలా ప్రగతిశీలమైన ఆలోచన. ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చేశాం, సవాళ్లు మరియు వారసత్వం. ఆయన పాలనంతా పూలపాన్పు కాదు. రాజ్యాన్ని, ఆయన నాయకత్వాన్ని తీవ్రంగా పరీక్షించిన ఎన్నో సవాళ్లు, కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన కాలంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు ఇవి: చాందా రైల్వే పథకానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన, స్థానికుల హక్కుల కోసం మొదలైన ముల్కీ ఉద్యమం, ఇవన్నీ రాజకీయంగా పెద్ద సవాళ్లు. అలాగే బ్రిటిష్ వారితో జరిగిన బీరార్ శాశ్వత ఒప్పందం కూడా ఒక ముఖ్యమైన ఘట్టం. ఇక అన్నింటికన్నా భయంకరమైనది 1908లో మూసీ నదికి వచ్చిన పెను వరదలు. ఈ వరదలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఇలాంటి ఎన్నో సంక్షోభాలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. సరే, ఒకసారి ఆయన చేసిన ముఖ్య సంస్కరణలన్నింటినీ ఈ పట్టికలో చూద్దాం. 1884లో ఉర్దూను అధికార భాషగా చేయడం, 1888లో స్థానిక పాలన కోసం దస్తూర్ ఉల్ అమల్ తేవడం, 1892లో ఖానున్-చాయి ముబారక్తో రాజ్యాంగ సంస్కరణలు, 1893లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు, చివరికి 1905లో రాజ్యాన్ని 4 సుభాలుగా విభజించడం. ఇలా ప్రతి సంస్కరణ వెనక పరిపాలనను ఆధునీకరించాలనే ఒక స్పష్టమైన ఉద్దేశ్యం మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఆయన రాష్ట్ర పరిపాలనకు ఒక పటిష్టమైన, రాతపూర్వకమైన చట్రాన్ని అందించారు. చివరిక ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన వారసత్వం ఏంటి? హైదరాబాదును ఒక పాతకాలపు సంప్రదాయ రాజ్యం నుంచి ఒక ఆధునిక, వ్యవస్థీకృత రాజ్యంగా మార్చిన ఒక గొప్ప పరివర్తనాత్మక పాలకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఆయన వేసిన ఆ పునాదుల మీదే తరువాతి తరం హైదరాబాద్ నిర్మించబడింది. ఇదంతా చూశాక మన మదిలో ఒక ముఖ్యమైన ప్రశ్న మెదులుతుంది. మహబూబ్ అలీ ఖాన్ చేసిన ఈ సంస్కరణలన్నీ కేవలం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల చేశారా? లేక ఇదంతా ఆయనే స్వయంగా ఆలోచించి ఒక ఆధునిక పాలకుడిగా తనకున్న దూరదృష్టితో చేశారా? ఆయనకు ఆధునిక హైదరాబాద్ నిర్మాత అని ఇచ్చిన బిరుదుకు అసలు కారణం బ్రిటిష్వారి ప్రభావమా, లేక ఆయన దార్శనికతేనా?